ఇక్కడ ఈ 2 ఫోటోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు కూడా ఒకే పర్సన్. అండ్ ఈ రెండింటికి మధ్యన 2 months గ్యాప్ మాత్రమే ఉంది. అండ్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక దానిలో అసలు బీడే లేదు, ఇంకా దానిలో చాలా మంచిగా ఫుల్ గా సెట్ అయిన బీడ్ అయితే ఉంది. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, తనకి బీడ్ ఓవర్ నైట్ లో వచ్చిందేమో, ఏదో మ్యాజిక్ వల్ల వచ్చిందేమో అని చెప్పి. కానీ అలా కాదు. నాకు కూడా స్టార్టింగ్ లో అసలు బీడే రాలేదు. నేనేదో 90-20 అని చెప్పట్లేదు, 23 వరకు నాకు అసలు బీడే రాలేదు. సో నేను కొన్ని న్యాచురల్ అండ్ కొంత మెడిసిన్ ని యూజ్ చేశాను. దాని వల్ల నాకు 6 months లోనే ఫుల్ గా బీడ్ అనేది వచ్చేసింది. అండ్ నాకు ఎక్కువ టైం పట్టలేదు. అఫ్ కోర్స్ అది కొంచెం ఎక్కువ టైమే, బట్ నాకు జెనెటిక్స్ లేవు కాబట్టి అంత టైం పట్టింది. సో ఈ వీడియోను నువ్వు ఎండ్ వరకు చూసావంటే, ఈ వీడియో అనేది బీడ్ గురించి నువ్వు సర్చ్ అయిపోయే లాస్ట్ వీడియో అవ్వచ్చు. సో ఈ వీడియోని కనుక నువ్వు ఎండ్ వరకు చూస్తే నీకు బీడ్ గ్రోత్ అనే గేమ్ మొత్తం కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు కూడా ఈ గేమ్ లో ఈజీగా గెలవచ్చు. విత్ దట్ బీయింగ్ సెడ్, నెంబర్ 1 సైన్స్ బిహైండ్ ద బీడ్. బీడ్ గ్రోత్ వెనక 2 మెయిన్ థింగ్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఫస్ట్ ది జెనెటిక్స్, సెకండ్ ది తర్వాత మాట్లాడుకుందాం. ముందు జీన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ జీన్స్ డిసైడ్ చేస్తాయి నీ హెయిర్ ఫాలికల్స్ ఎంత థిక్ గా ఉండాలి, నీ బీడ్ ఎంత థిక్ గా రావాలి అని చెప్పి. మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్నాం కనుక దాని వలన బీడ్ అనేది జనరల్ గానే మన జెనెటిక్స్ లో ఉంది. ఎందుకంటే మనం ఎలాంటి క్లైమేట్ లో ఉన్నాం అనంటే, ఈ ప్లేస్ లో ఎండ అనేది చాలా ఎక్కువగా ఆటోమేటిక్ గానే ఉంటుంది. ఎవల్యూషన్ టైంలో మన బాడీ స్వెట్ ని రెగ్యులేట్ చేయడానికి, ఇంకా బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ హెయిర్ అనేది డెవలప్ చేసింది. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మన అందరికీ జెనెటిక్స్ అనేవి సేమ్ ఉండవు. కాబట్టి బీడ్ గ్రోత్ అండ్ థిక్నెస్ లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెయిన్ గోల్ ఏంటంటే, మన జెనెటిక్స్ ఎలా ఉన్నా కూడా మనం మన బీడ్ ని గ్రో చేయాలి. సో ఫర్ దట్, నెంబర్ 2 టెస్టోస్టెరాన్. ఇది సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మెన్ ని ఉమెన్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తుంది. దీని వల్లనే మెన్ యొక్క వాయిస్ అనేది కొంచెం హెవీగా, ఇంకా మజిల్స్ అనేవి కొంచెం పెద్దగా, ఫేస్ పైన హెయిర్ అనేది కొంచెం ఎక్కువగా, ఇలా కొన్ని సైన్స్ అనేవి ఉంటాయి. బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంక్రీజ్ అయితే బీడ్ గ్రోత్ కూడా బెటర్ అవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన మెయిన్ ఫోకస్ ఏంటి అని అంటే, టెస్టోస్టెరాన్ ని ఇంక్రీజ్ చేయడం. సో నెంబర్ 3 టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్. టెస్టోస్టెరాన్ ని పెంచడానికి 5 న్యాచురల్ పిల్లర్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఈ పిల్లర్స్ మీద ప్రాపర్ గా ఫోకస్ చేస్తే నీ బీడ్ గ్రోత్ ని డెఫినెట్ గా ఇంప్రూవ్ చేయగలవు. వీటిల్లో ఫస్ట్ హెవీ ఎక్సర్సైజెస్. స్టడీస్ ప్రకారం హెవీ కాంపౌండ్ ఎక్సర్సైజెస్ అనేవి టెస్టోస్టెరాన్ ని ఇంక్రీజ్ చేస్తాయి. లైక్ స్క్వాట్స్, పుషప్స్, పుల్అప్స్, ఇంకా డెడ్ లిఫ్ట్స్ ఇలా. కానీ నేను ఎస్పెషల్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, పుషప్స్ ఇంకా స్క్వాట్స్ చేయమని సజెస్ట్ చేస్తా. ఎందుకంటే అవి ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు. ఎటువంటి జిమ్, ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు కనుక. సెకండ్ వచ్చేటప్పటికి హెల్దీ డైట్. జంక్ ఫుడ్స్, షుగర్స్, ఇంకా ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ అనేవి టెస్టోస్టెరాన్ ని తగ్గించేస్తాయి. కాబట్టి వీటిని ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. వీటి ప్లేస్ లో ఎగ్, మిల్క్, దాల్, పన్నీర్, వెజిటేబుల్స్, ఇంకా హోల్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ప్రోటీన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ కి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. డైట్ అనే పిల్లర్ ఒక్కటే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ ని ఇవ్వగలదు. నెంబర్ 3 ప్రాపర్ స్లీప్. డీప్ స్లీప్ టైంలో మన బాడీ అనేది హార్మోన్స్ ని రిపేర్ చేస్తుంది, ఇంకా బ్యాలెన్స్ లో పెడుతుంది. కానీ మనం లేట్ నైట్ వరకు మేల్కొని ఉండటం వలన, లేదా తక్కువ నిద్రపోవడం వలన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోయి బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. దాని వలన డైరెక్ట్ గా అది మన బీడ్ పైన, టెస్టోస్టెరాన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నువ్వు డైలీ మినిమం 7 to 8 hours ప్రాపర్ గా స్లీప్ తీసుకోవాలి. ఫోర్త్ ది సన్లైట్. ఇది మనకి ఫ్రీగా దొరికి ఒక పవర్ఫుల్ థింగ్, కానీ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. నిజంగా మనం డైలీ లైఫ్ లో సన్ ని ఫేస్ చేస్తాం, కానీ నువ్వు ఎస్పెషల్లీ మార్నింగ్ సన్లైట్ లో 20 to 30 minutes వరకు అలా ఉంటే గనుక, సన్లైట్ వల్ల బాడీలో విటమిన్ డి అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ప్లే చేస్తుంది. ఫిఫ్త్ ది ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ఇంకా వేరే రకమైన ఎడిక్షన్స్ అనేవి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని బాగా తగ్గించేస్తాయి. కాబట్టి నువ్వు సీరియస్ గా బీడ్ గ్రోత్ చేసుకోవాలి, నీ టెస్టోస్టెరాన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయాలి. ఓన్లీ బీడ్ గ్రోత్ అనే కాదు, మజిల్స్, గ్లో అప్ ఇవన్నీ కావాలంటే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో ఇప్పటి వరకు నెంబర్ 3 అనేది అర్థమైంది కదా. ఇప్పుడు నెంబర్ 4 బీడ్ గ్రోత్ యొక్క బూస్టర్స్. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ గానే సెట్ చేసావు, కానీ ఇంకా బీడ్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అని అంటే కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను 23 వరకు నాకు బీడే రాలేదని చెప్పాను కదా, అలా అనమాట. వీటిలో ఫస్ట్ ది ఫేస్ మసాజ్. నువ్వు డైలీ 5 to 10 minutes, 10 minutes అవసరం లేదు కానీ 5 minutes చాలు, బీడ్ ఏరియాలో సర్క్యులర్ మోషన్ లో జెంటిల్ గా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన ఆ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా హెయిర్ ఫాలికల్స్ అనేవి యాక్టివేట్ అవడం స్టార్ట్ అవుతాయి. సెకండ్ ది బీడ్ బ్రషింగ్.
ఫ్లోసింగ్. ఇది చాలా మంచి హ్యాబిట్. బీడ్ ని రెగ్యులర్ గా బ్రష్ చేయడం వలన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్ లో కొత్త హెయిర్ ఫాలికల్స్ అనేవి ప్రాపర్ గా సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నువ్వు బీడ్ బ్రష్ ని కొనగలిగితే బాగుంటుంది, లేకపోతే సింపుల్ గా ఒక చిన్న కోమ్ ని యూజ్ చేసినా సరిపోతుంది. థర్డ్ ది ఆయిల్స్. ఆర్గాన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇంకా క్యాస్టర్ ఆయిల్ లాంటివి బీడ్ కి చాలా బెనిఫిషియల్ గా కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ ఆయిల్స్ అనేవి బీడ్ గ్రోత్ ని స్టార్టింగ్ నుంచి డెవలప్ చేయవు. అంటే కొత్త బియర్డ్ ని క్రియేట్ చేయలేవు, కానీ ఆల్రెడీ ఉన్న బియర్డ్ ని స్ట్రాంగ్ గా ఇంకా హెల్తీగా మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. సో నెంబర్ 5, అడ్వాన్స్డ్ ఆప్షన్స్. చాలా మంది మెథడ్స్ ని ట్రై చేస్తారు, కానీ వాటిలో కొంచెం రిస్క్స్ అనేవి ఉంటాయి. కాబట్టి నేను పర్సనల్లీ రికమెండ్ చెయ్యను, కానీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఫస్ట్ ది డెర్మా రోలర్. ఇది చిన్న డివైస్ విత్ మైక్రో నీడిల్స్. నువ్వు దీన్ని ఫేస్ పైన రోల్ చేస్తే ఆ నీడిల్స్ అనేవి స్కిన్ లోపల చిన్న చిన్న ప్యాచెస్ ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆ ఏరియాలో ఇంక్రీజ్ అయ్యి కొలేజన్ ప్రొడక్షన్ ఇంకా న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ బ్రీడ్ గ్రోత్ కి అది ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ ఇది స్కిన్ ని హార్మ్ఫుల్ గా చేయొచ్చు కూడా. అంటే యాక్ని ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు, ఇంకా బ్యాడ్ రిజల్ట్స్ కూడా రావచ్చు. కాబట్టి నువ్వు దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇన్ కేస్ నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే నేను డర్మా రోలర్ బదులు డర్మా స్టాంప్ ని యూజ్ చేశాను. డర్మా రోలర్ పెద్ద హోల్స్ ని క్రియేట్ చేస్తుంది, కానీ డర్మా స్టాంప్ అనేది చిన్న చిన్న హోల్స్ ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. దాని వలన ఏంటంటే మీకు అంత ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడదనమాట. సో ఒకవేళ మీకు కావాలంటే డర్మా స్టాంప్ యొక్క లింక్ అనేది కింద ఇస్తా. డర్మా రోలర్ ఇవ్వను, నేను రికమెండ్ చేయను కూడా. డర్మా స్టాంప్ లింక్ అనేది ఇస్తా, అది 125 రూపీస్ ఎంత ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సెకండ్ ది మినాక్సిడిల్. ఇది ఒక టాపికల్ ట్రీట్మెంట్. కొంతమంది బీడ్ గ్రోత్ కోసం యూజ్ చేస్తారు. ఇది హెయిర్ గ్రోత్ సైకిల్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇంకా డార్మెంట్ ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ ఇది అందరికీ అవసరం లేదు. ఇంకా కొన్ని కేసెస్ లో యూజ్ చేస్తే మీ హెయిర్ ఫాల్ అనేది జరగచ్చు. ఇక్కడ నేను దీన్ని యూజ్ చేసా, అంటే మినాక్సిడిల్ ని నేను ఇప్పుడు కూడా యూజ్ చేస్తా. అంటే దీని ప్రాసెస్ ఒకసారి క్లియర్ గా చెప్తాను, వినండి. ఫస్ట్ ది డర్మా స్టాంప్ ని తీసుకొని హాట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకొని, మీకు ఎక్కడైతే బీడ్ గ్రోత్ రాలేదో అక్కడ చిన్నగా స్టాంప్ తీసుకొని, ఆ తర్వాత డర్మా స్టాంప్ ని శానిటైజర్ తో క్లీన్ చేసుకోవాలి. శానిటైజర్ ఆర్ హాట్ వాటర్ తో. ఆ తర్వాత ఆ ప్లేస్ లో మినాక్సిడిల్ ని అప్లై చేయాలి. ది బెస్ట్ మినాక్సిడిల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, 5% మినాక్సిడిల్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేస్తే ఫేస్ పైన ఇచ్చినెస్ అనేది రావచ్చు, ఫేస్ కూడా డ్యామేజ్ అయిపోవచ్చు. నాకు వర్క్ అయింది, అంటే నాకు ఫస్ట్ నుంచి అసలు బేడే లేదు కనుక నాకు ఇది వర్క్ అయింది. ఒకవేళ మీకు బేడ్ అనేది ఆల్రెడీ వచ్చి ఇప్పుడు పోయింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మినాక్సిడిల్ యూజ్ చేయడం వలన బేడ్ అనేది తిరిగి వస్తుంది. కానీ ఒకసారి మీకు ఆపేస్తే, అంటే మినాక్సిడిల్ యూజ్ చేయడం ఆపేస్తే వితిన్ 6 months మళ్ళీ పాత స్టేజ్ కి వచ్చేసే ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నా, ఒకవేళ మీకు ఫస్ట్ నుంచి రాలేదు, అంటే 23, 24 వచ్చాక కూడా మీకు బేడ్ గ్రోత్ జరగలేదు అని అంటే అప్పుడు మినాక్సిడిల్ యూజ్ చేయమని నేను రికమెండ్ చేస్తాను. సో విత్ దట్ బీయింగ్ సెడ్, నెంబర్ 6, ద మిత్స్. ఎప్పుడైనా ఒక పర్సన్ తన బేడ్ ని గ్రో చేయాలి అని ట్రై చేస్తే ఇంటర్నెట్ లో తనకి చాలా టిప్స్ అనేవి కనిపిస్తాయి. వాటిల్లో కొన్ని కరెక్ట్ అవుతాయి, అవి నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ కొన్ని కంప్లీట్ గా తప్పు ఉంటాయి. ఫస్ట్ మిత్ ఏంటంటే రెగ్యులర్ షేవింగ్ చేస్తే బేడ్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది అని చెప్పి. ఇది కంప్లీట్ గా తప్పు. డాక్టర్స్ కూడా చాలా సార్లు చెప్పారు ఇది మిత్ అని చెప్పి, ప్రూవ్ చేశారు కూడా. ఎందుకంటే నువ్వు షేవ్ చేస్తే హెయిర్ అనేది రూట్స్ నుంచి కట్ అవ్వదు, జస్ట్ సర్ఫేస్ పైన మాత్రమే కట్ అవుతుంది. అందువలన బీడ్ గ్రోత్ స్పీడ్ అనేది మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు, కానీ బీడ్ యొక్క థిక్నెస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. సో మీ బీడ్ అనేది ఫాస్ట్ గా గ్రో అవ్వాలి అంటే మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు సేవ్ చేసినా కూడా పొరపాటున ఆ హెయిర్ అనేది గ్రో అవుతున్నప్పుడు బయటికి రాకుండా ఇన్ గ్రో అయిపోయిందంటే, అంటే స్కిన్ నుంచి బయటకు రాకుండా లోపల గ్రో అయిందంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అనేది అవుతుంది. కానీ ఒకవేళ నీ బీడ్ అనేది ప్యాచీగా వస్తే మాత్రం ఆ బ్యాడ్ ఫేజ్ ఉండకుండా, అంటే ఫేస్ అనేది చాలా దారుణంగా ఉంటుంది కదా, అలా కనిపించకుండా ఉండడం కోసం సేవ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. సెకండ్ మిత్ ఏంటంటే అందరికి బీడ్ వస్తుంది అని చెప్పి. ఆన్సర్ అనేది ఎస్, కానీ టైం డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు నీ జెనెటిక్స్ ని అర్థం చేసుకోవాలి, ఇంకా నీ ఏజ్ కూడా కన్సిడర్ చేయాలి. జనరల్ గా బీడ్ గ్రోత్ జర్నీ అనేది 20 years తర్వాత స్టార్ట్ అవుతుంది. కొంతమందికి అది 25 నుండి ఇంకొంతమందికి 30 ఏజ్ మధ్యలో కూడా ప్రాపర్ బీడ్ డెవలప్ అవుతుంది. కానీ ఈ జనరేషన్ లో పీపుల్ అందరికి 20 years కే ఫుల్ బీడ్ అనేది వచ్చేస్తుంది, కానీ నాకు మాత్రం 23 వరకు రాలేదు. ఈ ఎగ్జాక్ట్ రీజన్ నాకు తెలియదు, జెనెటిక్స్ అని చెప్పి. సో నేను చాలా బాధపడ్డా. వన్స్ తెలుసుకున్నాక ప్రాపర్ మెడిసిన్ యూజ్ చేశాక ఇప్పుడు ఫుల్ బీడ్ అని వచ్చింది. అండ్ ఓన్లీ మెడిసినే కాదు, నా డైట్ కూడా చాలా వరకు తగ్గించేసా. ఆల్మోస్ట్ 1 year పాటు షుగర్స్ కూడా అసలు ముట్టలేదు. సో నాకు జరిగినట్లు అందరికి జరుగుతుందని కాదు, కానీ 20 years వరకు నువ్వు బీడ్ గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు క్లీన్ సేవ్ లుక్ లో కూడా స్టైలిష్ గా కనిపించొచ్చు, నీ స్మైల్ తోనే అందరినీ అట్రాక్ట్ చేయొచ్చు.